యూఎఫ్ఓ క్యూబు ఈ డిజిటల్ రేట్లు దీనివల్ల సినిమాలు రిలీజ్ చేయలేక ఇబ్బంది పడుతున్న సందర్భంగా ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమా ఆర్కే దీక్ష. ఆయన ఫస్టే దీక్ష అనే సినిమా పెట్టాడు. దీక్షతోటే స్టార్ట్ చేస్తూ దీక్ష పెట్టి ఈరోజు సమస్యల పైన, మరి ఆయన సమస్య కాదు, ఒక దీక్షే కాదు, యావత్ చిన్న సినిమా రిలీజ్ చేస్తున్న ప్రతి సమస్య మీద ఈరోజు చెప్పడం జరుగుతుంది. అందుకోసం ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా అన్న ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చారు, ప్రసన్న కుమార్ గారు. ఆయన గత 15-20 సంవత్సరాలుగా ఈరోజు సినిమా ఇంత బతికింది అంటే కారణం మా ప్రసన్న గారు. ఎవరిపైనా చిన్న సినిమాకి ఆయన ఏ విధంగా సలహా ఇవ్వాలి, ఎట్లయితే సినిమా బతుకుతుంది అని చెప్పే మా ప్రసన్న గారు. మా గురురాజన్న అద్భుతమైన సినిమాలు తీశాడు, కానిస్టేబుల్ అండ్ మంచి మంచి సినిమాలు తీశాడు, రక్షక భట్టుడు. అండ్ కిరణ్ ఆయన 20 సినిమాల హీరో. మా సిరాజ్ దాదాపు 15 సినిమాలు ఆయన హీరోగా, నిర్మాతగా, ఎన్ని కాచం చిత్రాన వీరందరూ కూడా ఈరోజు సినిమాలు తీసి నష్టపోయిన వాళ్ళమే ఇక్కడ ఉన్నది. నా సినిమా కూడా ఇప్పుడు రెడీ అయిపోయి సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. దేవుడు సినిమా తీసాము. సో మేము రోజు కష్టాలే పడుతున్నాము. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా 200 థియేటర్లో నా సినిమా రిలీజ్ చేయాలంటే మినిమం 20 లక్షల రూపాయలు నేను యూఎఫ్ఓ క్యూబ్కే కట్టాలి. 20 లక్షలు వాళ్ళకి కట్టి పోస్టర్లు వేసి పబ్లిసిటీ చేసి తీరా చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ ఈ మధ్య రిలీజ్ చేసిన చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, మా నిర్మాత సోదరులు. 200 థియేటర్లకి డబ్బులు కట్టించుకుంటాడు, తెల్లారి చూస్తే థియేటర్లో సినిమా ఉండదు. డబ్బులు మాత్రం క్యూబు యూఎఫ్ఓకి వెళ్ళిపోతాయి, థియేటర్లో మాత్రం సినిమా ఉండదు. ఇదో పెద్ద దోపిడీ జరుగుతుంది. ప్రతి నిర్మాత సంతోషపడతాడు, చిన్న నిర్మాత. అబ్బో నా సినిమా ఇంత బాగా తీశాను, 200 సినిమా థియేటర్లో నా సినిమా ఉంటుందని ఆనందపడతాడు. ఈరోజు రాత్రికి డబ్బులు కట్టేటప్పుడు ఉదయాన్నే శుక్రవారం చూస్తే ఎక్కడ సినిమా కనిపించదో, 10-15 థియేటర్లో కనిపిస్తుంది, 180 థియేటర్లో మోసం జరుగుతుంది, థియేటర్లో పడదు సినిమా. యూఎఫ్ఓ క్యూబ్లో మాత్రం డిజిటల్ డబ్బులు కట్టించుకుంటారు. సో ఈ విధంగా పక్క రాష్ట్రాల్లోనేమో 3,000 రూపాయలకి డిజిటల్ డబ్బులు ఉంటే ఈరోజు ఇక్కడ 10,000-11,000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల సినిమా కోట్లు పెట్టి సినిమా తీసిన చిన్న నిర్మాత టోటల్గా ఆస్తులు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చేసింది. సో ఈరోజు సినిమా ఇండస్ట్రీ బతకకపోతే పెద్ద సినిమాలు కాదండి, ఈరోజు 200 కోట్లు 500 కోట్ల సినిమాలు తీసినవి సంవత్సరంలో 10 సినిమాలు కూడా రిలీజ్ కావు. దాంట్లో పనిచేసేది మొత్తం కలిపితే 10,000 మంది ఉంటారు. కానీ ఈరోజు కృష్ణానగర్, ఇందిరానగర్ ఇవన్నీ కూడా పనిచేసే కార్మికులు ఏదైతే లక్షల మంది ఉన్నారో ఈ చిన్న సినిమాలు తీయబట్టే. ఒకవేళ ఈ చిన్న సినిమాలు అనేది తీయకపోతే ఈ కృష్ణానగర్, ఇందిరానగర్లో అన్నం అనేది ఎవరికి ఉండదు, తిండి అనేది ఉండదు. సో ఇది దృష్టిలో పెట్టుకొని సినిమా ఇండస్ట్రీని బతికించాలి. కొంతమంది పెద్దలు ఇందులో కలగజేసుకోవాలి. మా ప్రసన్న గారు గతంలో నేను చూశాను, కొన్నిసార్లు డిజిటల్ని వేరే రాష్ట్రం నుంచి మన దగ్గర తీసుకొచ్చి 1000 రూపాయలకే 1,500కి ఇప్పేయడానికి ఆయన కృషి చేసినప్పుడు నాకు తెలుసు ఆ విషయం. ఆయన తీసుకొస్తే అది ఎలా స్పాయిల్ చేశారో కూడా నాకు తెలుసు. అంటే 1000 రూపాయలకే సినిమా రిలీజ్ అయిపోతే ఇంకో 500 సినిమాలు ఇక్కడ ప్రొడక్షన్ చేస్తారు, మరి సినిమా ఇండస్ట్రీ డెవలప్ అయిపోద్దని చెప్పి కొంతమంది పెద్దలు చేసిన కుట్రలో భాగం అన్న తెచ్చిన ఒక మంచి డిజిటల్ని ఇంట్రడ్యూస్ చేయలేకపోయారు. అది నేను ప్రత్యక్ష సాక్షి. అన్న తెచ్చిన దానికి ఆయన దాదాపు 1 ఇయర్ పోరాటం చేసి ఒక డిజిటల్ని తీసుకొచ్చేసి ఇక్కడ మన తెలుగులో పెట్టాలని ప్రయత్నం చేశారు. బట్ ఆయన ఎంత పోరాటం చేసినా పైన ఉన్న ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని అణచివేసి మళ్ళీ యూఎఫ్ఓ క్యూబే రన్ చేసి ఇప్పుడు చెప్పినట్టు రామకృష్ణ గౌడ్ అన్న చెప్పినట్టు ఓన్ వాళ్ళకు ఉన్నా కూడా ఇది ప్రొజెక్టర్లు ఉన్నా కూడా మళ్ళీ క్యూబ్ ద్వారా మీడియేటర్ ద్వారానే రిలీజ్ చేయాలని ఉద్దేశం ఏదైతే ఉందో అది ఈరోజు చాలా దౌర్జన్యం అండి. దీని మీద ఈరోజు ఆర్కే దీక్ష గారు, రామకృష్ణ గౌడ్ గారు పెడుతున్న దీక్షకి మేమందరం నిర్మాతలము సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు వారి దీక్షకి మేమందరం మద్దతు ఇస్తూ మా నిర్మాత మండలి నుంచి కూడా అన్నగారు రావడం అంతా కూడా చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ అండి. డిజిటల్ రేట్లు హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేరింగ్ గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సిసి లైవ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.